ఓకే, కోఆర్డినేషన్ కాంపౌండ్స్ కంప్లీట్ అయింది. మీరు ఆ కాన్సెప్ట్స్ బాగా చదువుకోండి. ఖచ్చితంగా మనకు కోఆర్డినేషన్ కాంపౌండ్స్ నుంచి ఎక్కువ స్కోరు చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ వన్ ఆర్గానోమెటాలిక్ కాంపౌండ్స్. ఓకే, ఇది కూడా చాలా ఇంపార్టెంట్ చాప్టర్ మనకు ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీలో తీసుకుంటే. దీని దీని నుంచి కూడా ఎక్కువ మార్క్స్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఇక్కడ మీరు బాగా కాన్సన్ట్రేట్ పెట్టి వినండి. ఓకే, ఆర్గానో మెటాలిక్ కాంపౌండ్స్. ఓకే, ఇక్కడ ఆర్గానిక్ కాంపౌండ్ ఉంది, మెటల్ కాంపౌండ్స్ ఉన్నాయి. ఓకే, వెన్ ద మెటల్ డైరెక్ట్లీ బాండెడ్ టు ది కార్బన్ ఆఫ్ ఆర్గానిక్ మాలిక్యూల్. ఓకే, ఇక్కడ ఆర్గానో మెటాలిక్ కాంపౌండ్స్ అంటే ఏంటి? మెటల్ అనేది డైరెక్ట్ గా కార్బన్ తోటి, ఆర్గానిక్ కాంపౌండ్ లో ఉన్నటువంటి కార్బన్ తోటి బాండ్ని కలిగి ఉంటే వాటిని ఆర్గానో మెటాలిక్ కాంపౌండ్స్ అని పిలుస్తాం. ఓకే, ఇక్కడ ఆర్గానో మెటాలిక్ కాంపౌండ్స్ లో మెయిన్ గా మనం క్లాసిఫికేషన్ ఆఫ్ ఆర్గానో మెటాలిక్ కాంపౌండ్స్ డిస్కస్ చేస్తాం. ఓకే, ఎలక్ట్రాన్ రూల్. ఓకే, ఎలక్ట్రాన్ రూల్ ఇక్కడ 18 ఎలక్ట్రాన్ రూల్, 16 ఎలక్ట్రాన్ రూల్ అండ్ ఆక్టేట్ రూల్. ఓకే, ఇవి ఉంటాయి. ఓకే, ఆక్టేట్ రూల్ ఈజ్ ఫాలోడ్ బై మెయిన్ గ్రూప్ ఎలిమెంట్స్ అండ్ 18 ఎలక్ట్రాన్ రూల్ ఈజ్ ఫాలోడ్ బై ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ అండ్ 16 ఎలక్ట్రాన్ రూల్ ఈజ్ ఫాలోడ్ బై స్క్వేర్ ప్లేనార్ మెటల్ ఆర్గానోమెటాలిక్ కాంపౌండ్స్. ఓకే, ఇవి ఎప్పుడైతే 16 ఎలక్ట్రాన్ ఉన్నా, 18 ఎలక్ట్రాన్స్ ఉన్నా లేదా ఆక్టేట్ రూల్ ను ఫాలో అయిన మెటల్ కాంపౌండ్స్ అనేటివి స్టేబుల్ కాంపౌండ్స్. ఓకే, ఇక్కడ మనకు సిఓ లిగాండ్స్, డిఫరెంట్ లిగాండ్స్ తీసుకుంటాం. ఓకే, మెటల్ క్లస్టర్స్ లో సిఓ లిగాండ్ ఉంటుంది. ఓకే, నైట్రోసిల్ లిగాండ్ ఉంటుంది. ఓకే, మెటల్ కి నైట్రోసిల్ లిగాండ్ కి, మెటల్ కి కార్బోనైల్ లిగాండ్ కి ఏ విధమైన ఇంటరాక్షన్ ఉంటుంది అనేది ఇక్కడ డిస్కస్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ మెటల్ కార్బోనైల్ క్లస్టర్స్. ఓకే, ఈ చాప్టర్ లో మనం జింటిల్ అయాన్స్. ఓకే, జింటిల్ అయాన్స్ అంటే ఏంటి? ఓకే, జింటిల్ అయాన్స్ యొక్క ప్రాపర్టీస్ ఏంటి అవి డిస్కస్ చేస్తాం. నెక్స్ట్ వన్ ఐసోలోబల్ స్పీసీస్. ఐసోలోబల్ స్పీసీస్ అంటే ఓకే, ద స్పీసీస్ విచ్ హ్యావ్ సేమ్ ప్రాపర్టీస్. ఓకే, అలాంటివి ఏమని ఉంటాయి, ఎగ్జాంపుల్స్ అవన్నీ ఇక్కడ మనం డిస్కస్ చేస్తాం. నెక్స్ట్ వన్ మెటల్ కార్బోనైల్ హైడ్రైడ్స్. మెటల్ కార్బోనైల్ హైడ్రైడ్స్. ఓకే, కార్బోనైల్ లిగాండ్ తో పాటు హైడ్రోజన్ కూడా ఉంటుంది. ఓకే, అలాంటి కాంప్లెక్సెస్ ని మనం ఎక్కడ యూజ్ చేస్తాం, వాటి యొక్క ప్రాపర్టీస్ ఏంటి అనేది కూడా డిస్కస్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ వన్ ఫాస్ఫిన్ లిగాండ్స్. ఓకే, ట్రైఫినైల్ ఫాస్ఫిన్ లిగాండ్ ఉన్నటువంటి ఆర్గానోమెటాలిక్ కాంపౌండ్స్, వాటిని డిస్కస్ చేస్తాం. ఓకే, ఫ్లక్సినాలిటీ. ఫ్లక్సినాలిటీ అంటే ఈజీగా ఒక రెజోనెన్స్ స్ట్రక్చర్ నుంచి ఇంకొక రెజోనెన్స్ స్ట్రక్చర్ కి మనకు ఆ మెటల్ కాంప్లెక్స్ అనేది ఏ విధంగా కన్వర్ట్ అవుతుంది. ఓకే, అలా కన్వర్ట్ అయితే మనము ఫ్లక్సినాలిటీ అని చెప్పుకుంటాం. ఓకే, ఫ్లక్సినల్ లిగాండ్స్ ద్వారా కూడా ఇక్కడ మనకు ఒక మెటల్ కాంప్లెక్స్ ఇంకో మెటల్ కాంప్లెక్స్ గా చేంజ్ అవుతుంది. ఓకే, హియర్ వి విల్ డిస్కస్ రియాక్షన్స్ ఆఫ్ ఆర్గానోమెటాలిక్ కాంపౌండ్స్. ఓకే, ఆర్గానోమెటాలిక్ కాంపౌండ్స్ లో ఎలాంటి రియాక్షన్ జరుగుతాయి? ఓకే, ఆ రియాక్షన్స్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రియాక్షన్స్ ఉంటాయి. ఆక్సిడేటివ్ అడిషన్ రియాక్షన్. ఓకే, ఆక్సిడేషన్ జరుగుతుంది. ఓకే, మనం తీసుకున్న రియేజెంట్ యాడ్ అవుతుంది, అలా ఉంటే ఆక్సిడేటివ్ అడిషన్. ఓకే, నెక్స్ట్ వన్ రిడక్టివ్ ఎలిమినేషన్. నెక్స్ట్ మైగ్రేటరీ ఇన్సర్షన్ రియాక్షన్స్. ఇన్సర్షన్ రియాక్షన్. ఓకే, ఇక్కడ మెటల్ కార్బన్ మధ్యలో మనం ఇంకొక లిగాండ్ ని ఉంచినట్లయితే అది ఇన్సర్షన్ రియాక్షన్. ఓకే, బీటా హైడ్రైడ్ ఎలిమినేషన్. ఓకే, ఇక్కడ ఆల్ఫా బీటా కార్బన్ లో బీటా కార్బన్ మీద ఉన్నటువంటి హైడ్రోజన్ ఏ విధంగా ఎలిమినేట్ చేస్తాం. ఓకే, ఇలాంటి రియాక్షన్స్ కూడా డిస్కస్ చేస్తాం. ఓకే, మెటల్ కార్బిన్స్ కాంప్లెక్స్ ఏ విధంగా ఉంటాయి? ఓకే, ఎన్ని రకాలైనటువంటి మెటల్ కార్బిన్స్ కాంప్లెక్స్ ఉంటాయి? ఓకే, వాటిని కూడా ఇక్కడ డిస్కస్ చేస్తాం. ఓకే, మెటల్ ఆల్కైల్, ఆల్కీన్ అండ్ ఎల్లైల్ కాంప్లెక్సెస్. ఓకే, ఇక్కడ ఆల్కైల్, ఆల్కీన్ అండ్ ఎల్లైల్ అనేటివి ఆర్గానిక్ కాంపౌండ్స్. ఓకే, మెటల్ ఆల్కైల్ తో బాండ్ని కలిగి ఉన్నప్పుడు, ఆల్కీన్ తో అండ్ అల్లైల్ తో బాండ్ని కలిగి ఉన్నప్పుడు మనము ఎలా ఉంటాయి వాటి యొక్క ప్రాపర్టీస్ అనేది కూడా డిస్కస్ చేస్తాం.
ఓకే, మెయిన్ గ్రూప్ ఎలిమెంట్స్ ఆర్గానోమెటాలిక్ కాంపౌండ్స్. ఓకే, ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ ఆర్గానోమెటాలిక్ కాంపౌండ్సే కాకుండా మనం మెయిన్ గ్రూప్ ఎలిమెంట్స్ ఆర్గానోమెటాలిక్ కాంపౌండ్స్ కూడా ఇక్కడ డిస్కస్ చేస్తాం. నెక్స్ట్ వన్ మెటాలోసీన్స్. ఓకే, మెటాలోసీన్స్ ఐరన్ కాంప్లెక్స్. ఓకే, ఇక్కడ శాండ్విచ్ కాంప్లెక్సెస్ ఏ విధంగా ఉంటాయి, వాటి యొక్క ప్రాపర్టీస్ ఏంటి, అవి స్టేబులా అన్స్టేబులా అనేది కూడా డిస్కస్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ వన్ అప్లికేషన్స్ ఆఫ్ ఆర్గానోమెటాలిక్ కాంపౌండ్స్. ఓకే, ఈ ఆర్గానోమెటాలిక్ కాంపౌండ్స్ని ఎక్కడెక్కడ యూజ్ చేస్తాం, వాటి యొక్క అప్లికేషన్స్ ఏంటివి అనేది డిస్కస్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ విల్కిన్సన్ క్యాటలిస్ట్. ఓకే, ఇక్కడ హైడ్రోజనేషన్ రియాక్షన్లో యూజ్ చేస్తాం. ఆక్సో ప్రాసెస్ హైడ్రోఫార్మైలేషన్ రియాక్షన్లో. ఓకే, ఇలా మోన్సాంటో ఎస్టిక్ యాసిడ్ ప్రాసెస్. ఓకే, ఏ ఆర్గానోమెటాలిక్ కాంపౌండ్ ఈ ఆర్గానిక్ రియాక్షన్లో యూజ్ చేస్తాం. ఓకే, అవి గుర్తుపెట్టుకోవాలి. పాలిమరైజేషన్ రియాక్షన్లో ఏ ఆర్గానోమెటాలిక్ కాంపౌండ్ యూజ్ చేస్తాం. ఓకే, హైడ్రోఫార్మైలేషన్లో ఏ ఆర్గానోమెటాలిక్ కాంపౌండ్స్ని యూజ్ చేస్తాం. ఓకే, ఇక్కడ హైడ్రోజినేషన్లో ఏ ఆర్గానోమెటాలిక్ కాంపౌండ్స్ యూజ్ చేస్తాం. ఓకే, వాటి యొక్క నేమ్డ్ రియాక్షన్ ఏంటి. ఓకే, ఇవన్నీ కూడా మనం ఆర్గానోమెటాలిక్ కాంప్లెక్స్లో మనం డిస్కస్ చేస్తాం. ఓకే, ఫస్ట్ ఇక్కడ ఆర్గానోమెటాలిక్ కాంపౌండ్స్. ఓకే, యాజ్ యూ నో దట్ ఇఫ్ ద మెటల్ డైరెక్ట్లీ బాండెడ్ టు ది carbon of organic compound, okay, those compounds are known as organometallic compounds. ఓకే, ఇక్కడ మనకి డైరెక్ట్ గా మెటల్ అనేది మనకు కార్బన్ ఆర్గానిక్ కాంపౌండ్ లో ఉన్నటువంటి కార్బన్ తో డైరెక్ట్ గా లింక్ అయి ఉంటాయి. ఓకే, ద సెంట్రల్ మెటల్ ఆటమ్స్ okay are bonded directly to carbon atoms of hydrocarbon molecules or organic moiety. Atoms of hydrocarbon molecules or radicals. ఓకే, ఇక్కడ మనకి డైరెక్ట్ గా మెటల్ అనేది ఆర్గానిక్ కాంపౌండ్ కలిగి ఉన్నటువంటి కార్బన్ కి లింక్ అయి ఉంటాయి. ఆర్గానిక్ మైటీ. ఓకే, ఇలా ఉంటే ఈ కాంప్లెక్సెస్ ని మనం ఆర్గానోమెటాలిక్ కాంప్లెక్స్ అంటాం. ఓకే, ఇక్కడ మనకు తెలుసు మెటల్కి ఏమో లెస్ ఎలక్ట్రోనెగటివిటీ ఉంటుంది, కార్బన్కి ఏమో మోర్ ఎలక్ట్రోనెగటివిటీ ఉంటుంది. ఓకే, ద మెటల్ షుడ్ బి లెస్ ఎలక్ట్రోనెగటివ్. ఓకే, ఇన్ జనరల్ మెటల్స్ ఆర్ లెస్ ఎలక్ట్రోనెగటివ్ దాన్ కార్బన్. ఓకే, మెటల్స్ ఆర్ లెస్ ఎలక్ట్రోనెగటివ్ దాన్ కార్బన్. ఓకే, ఇక్కడ కొన్ని కాంపౌండ్స్ మన కార్బన్తో లింక్ అయి ఉంటాయి, కానీ వాటిని మనము ఆర్గానోమెటాలిక్ కాంపౌండ్స్ అనము. ఓకే, ఇక్కడ ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, సమ్ కార్బన్ మెటల్ బాండ్ కంటైనింగ్ కాంపౌండ్స్ ఆర్ నాట్ ఇంక్లూడెడ్ ఇన్ ద ఆర్గానోమెటాలిక్స్. ఓకే, కాంపౌండ్స్ ఫర్ ఎగ్జాంపుల్ such as okay carbides, metal carbides కానీ metal cyanides. ఓకే, ఈ మెటల్ కార్బైడ్స్ మెటల్ సైనైడ్స్ ఇవి మనం కార్బోనైల్ కాంపౌండ్స్ గా ట్రీట్ చేయం. ఓకే, దే ఆర్ నాట్ OMCs. ఓకే, ఇవి OMCs కావు. ఓకే, ఎప్పుడైతే మెటల్ అనేది డైరెక్ట్ గా ఆర్గానిక్ కాంపౌండ్ కలిగి ఉన్నటువంటి కార్బన్ కి అటాచ్ అయి ఉంటే
మనం వాటిని ఆర్గానోమెటాలిక్ కాంపౌండ్స్ అంటాం. ఓకే, ఇక్కడ మెటల్ కార్బోనైల్స్ ని మనం ఇక్కడ ఆర్గానోమెటాలిక్ కాంపౌండ్స్ లో మనం డిస్కస్ చేసుకుంటాం. ఓకే, ఇక్కడ ఎక్సెప్షన్ ఏంటంటే మెటల్ కార్బోనైల్స్. ఓకే, మెటల్ కార్బోనైల్ లిగ్యాండ్ ఉన్నది, ఇది ఓఎంసీస్, ఆర్గానోమెటాలిక్ కాంపౌండ్స్. ఓకే, మెటల్ సైనైడ్ కానీ మెటల్ కార్బైడ్స్ కానీ ఉన్నట్లయితే అది కూడా మెటల్ కార్బన్ తోటే బాండ్ ఉంటుంది, కానీ అవి ఆర్గానోమెటాలిక్ కాంపౌండ్స్ కావు. ఓకే, ఇక్కడ మనం ఆర్గానోమెటాలిక్ కాంపౌండ్స్ ని మనం మిక్స్డ్ ఆర్గానోమెటాలిక్ కాంపౌండ్స్ గా మరియు సింపుల్ ఆర్గానోమెటాలిక్ కాంపౌండ్స్ గా కూడా మనం క్లాసిఫై చేయొచ్చు. ఓకే, ఆర్గానోమెటాలిక్ కాంపౌండ్స్ ఆర్ క్లాసిఫైడ్ ఇంటూ సింపుల్ అండ్ మిక్స్డ్ ఆర్గానోమెటాలిక్ కాంపౌండ్స్. ఓకే, సింపుల్ ఆర్గానోమెటాలిక్ కాంపౌండ్స్ ఏ విధంగా ఉంటాయి, మిక్స్డ్ ఆర్గానోమెటాలిక్ కాంపౌండ్స్ ఏ విధంగా ఉంటాయి, ఎగ్జాంపుల్స్. ఫర్ ఎగ్జాంపుల్ టెట్రాఇథైల్ లెడ్, టెట్రాఇథైల్ లెడ్. ఓకే, టెట్రాఇథైల్ లెడ్ తీసుకుంటే ఇది సింపుల్ ఆర్గానోమెటాలిక్ కాంపౌండ్. టెట్రాఇథైల్ lead is the simple organometallic compound. Okay, if you take Grignard reagent, okay, Grignard reagent. Okay, what is the Grignard reagent? Okay, if you take RMGX. okay, Sir, alkyl magnesium halide. ఓకే, గ్రిగ్నార్డ్ రియేజెంట్ అనేదేమో మిక్స్డ్ ఆర్గానోమెటాలిక్ కాంపౌండ్. ఓకే, టెట్రాఇథైల్ లెడ్ ఏమో సింపుల్ ఆర్గానోమెటాలిక్ కాంపౌండ్. ఓకే, ఇట్లా ఆల్కైల్ గ్రూప్ ఉంది, మెటల్ ఉంది, హాలోజన్స్. ఓకే, ఇట్లా ఉంటే ఇది మిక్స్డ్. నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుంటే ఓకే, ట్రైమిథైల్ టిన్ హైడ్రైడ్. ఓకే, ఇక్కడ హైడ్రోజన్ ఉంది, ఓకే, మిథైల్ గ్రూప్స్ ఉన్నాయి. ఓకే, ఇది కూడా సింపులే, ఇది మిక్స్డ్ కాదు. ఓకే, ఇక్కడ ఇంకా వేరే మిక్స్డ్ ఆర్గానిక్ కాంపౌండ్స్ తీసుకుంటే C4H9 సెకండ్ పైస్ SnCl2. ఓకే, ఇది మిక్స్డ్ ఆర్గానోమెటాలిక్ కాంపౌండ్. ఓకే, ఇట్లా ఆర్గానోమెటాలిక్ కాంపౌండ్స్ ఆర్ క్లాసిఫైడ్ ఇంటూ 2 types, simple and mixed organometallic compounds. Okay, next, okay, some complexes which do not contain metal carbon bond, okay, but they are considered to be member of the organometallic compounds. Okay, ఇక్కడ మీరు చూడండి విల్కిన్సన్ క్యాటలిస్ట్ ఉంది. ఓకే, విల్కిన్సన్ క్యాటలిస్ట్. Triphenyl phosphine rhodium chloride. ఓకే, విల్కిన్సన్ క్యాటలిస్ట్ ఉంది. ఓకే, ఈ విల్కిన్సన్ క్యాటలిస్ట్ ఫార్ములా ఏంది, క్లోరో, ఓకే, ట్రిస్ ట్రైఫినైల్ ఫాస్ఫిన్ క్లోరో రోడియం కాంప్లెక్స్. ఓకే, దీంట్లో మనకు మెటల్ కార్బన్ కి బాండ్ ఫామ్ ఉందా, మెటల్ కార్బన్ బాండ్ ఉందా ఇక్కడ? No, sir. కానీ మనకి ఈ రియాక్షన్ లో పార్టిసిపేట్ చేసినప్పుడు ఈ క్యాటలిస్ట్ మెటల్ తో బాండ్ ని ఫామ్ చేస్తుంది. కాబట్టి మనము దీంట్లో మెటల్ కార్బన్ బాండ్ లేకపోయినా మనం ఈ విల్కిన్సన్ క్యాటలిస్ట్ ని మనం ఆర్గానోమెటాలిక్ కాంప్లెక్స్ గానే ట్రీట్ చేస్తాం. ఓకే, ఇన్ ద అబోవ్ కాంప్లెక్స్ no metal carbon bond, but it is considered to be organometallic compound. It is considered to be organometallic compound.
ఓకే, ఇట్లా మనకు కొన్ని మెటల్ కార్బన్ బాండ్ లేకపోయినా ఆర్గానో మెటాలిక్ కాంపౌండ్ గా మనం కన్సిడర్ చేస్తాం. ఎందుకంటే ఇది రియాక్షన్ లో పార్టిసిపేట్ చేసినప్పుడు అది ఆర్గానిక్ కాంపౌండ్ కార్బన్ తోటి బాండ్ ని ఫామ్ చేసుకుంటది. కాబట్టి విల్కిన్సన్ క్యాటలిస్ట్ డస్ నాట్ కంటైన్ మెటల్ కార్బన్ బాండ్ ఈవెన్ దో ఇట్ ఈస్ ఆర్గానో మెటాలిక్ కాంపౌండ్. Okay, and also metal carbonyl compounds are considered to be organometallic compounds. ఓకే, ఇక్కడ మనకు కార్బోనైల్ అనేది ఆర్గానిక్ కాంపౌండ్ కాకపోయినా ఓకే కార్బన్ మెటల్ బాండ్ ఉంటుంది. ఓకే, దీన్ని కూడా మనము ఆర్గానోమెటాలిక్ కాంపౌండ్స్ గా ట్రీట్ చేస్తాం. ఓకే, మెయిన్ డెఫినేషన్ మాత్రం ఓకే ద మెటల్ డైరెక్ట్లీ బాండెడ్ టు ది కార్బన్ atom of hydrocarbon, okay, which are known as organometallic compounds. Okay, metal carbonyl compounds are also considered as OMCs. Metal carbonyl clusters considered to be OMCs. ఓకే, ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి, కొన్ని ఎక్సెప్షన్స్ ఉన్నాయి. ఓకే, ఆ ఎక్సెప్షన్స్ గుర్తుపెట్టుకో. నెక్స్ట్ వన్, ఓకే ఇప్పుడు క్లాసిఫికేషన్ ఆఫ్ ఆర్గానోమెటాలిక్ కాంపౌండ్స్ ఓకే బేస్డ్ ఆన్ ది ఫార్ములాస్. ఓకే, సింపుల్ అండ్ మిక్స్డ్. ఇక్కడ క్లాసిఫికేషన్ ఆఫ్ ఇంకొక క్లాసిఫికేషన్ ఓకే క్లాసిఫికేషన్ ఆఫ్ ఆర్గానోమెటాలిక్ కాంపౌండ్స్ ఆన్ ది బేసిస్ ఆఫ్ metal. Okay, as you know that metals belong to S block elements, S block, D block, P block and F block. Okay, if the metal belongs to main group S and P block elements, okay, those complexes are main group organometallic complexes. ఓకే, మెటల్ అనేది ఎస్ కానీ పి బ్లాక్ కానీ సంబంధించింది అయితే ఆర్గానోమెటాలిక్ కాంపౌండ్ లో అలాంటి ఆర్గానోమెటాలిక్ కాంపౌండ్స్ ని మెయిన్ గ్రూప్ ఆర్గానోమెటాలిక్ కాంపౌండ్స్ అని పిలుస్తాం. ఓకే, ఇక్కడ మెయిన్ గ్రూప్ ఆర్గానోమెటాలిక్ కాంపౌండ్స్ స్టెబిలిటీ అనేది ఆక్టేట్ రూల్ ని ఫాలో అవుతుంది. ఓకే, ఇఫ్ ద మెటల్ బిలాంగ్ టు ట్రాన్సిషన్ ఎలిమెంట్ ఓకే దే ఆర్ నోన్ యాజ్ ట్రాన్సిషన్ organometallic compounds. Okay, if the metal belongs to inner transition elements okay they are known as inner transition organometallic compounds or lanthanide and actinide organometallic compounds. ఇట్లా మనకు మెటల్ యొక్క నేచర్ ని బట్టి మన అది వాటిని ఆర్గానోమెటాలిక్ కాంపౌండ్స్ ని క్లాసిఫై చేయొచ్చు. Okay, classification of OMCs on the basis of metal. Okay, ఇక్కడ ఆర్గానోమెటాలిక్ కాంపౌండ్స్ మెటల్ అనేది మెయిన్ గ్రూప్ ఎలిమెంట్ అయితే మెయిన్ గ్రూప్ ఆర్గానోమెటాలిక్ కాంపౌండ్స్. ఓకే, మెయిన్ గ్రూప్ ఎలిమెంట్స్ ఏంటి? ఎస్ అండ్ పి బ్లాక్ ఎలిమెంట్స్. ఓకే, ఇక్కడ మెయిన్ గ్రూప్ OMCs. ఓకే, ట్రాన్సిషన్ మెటల్ OMCs. నెక్స్ట్ వన్ ఇన్నర్ ట్రాన్సిషన్ metal OMCs. Okay, on the basis of metal, OMCs are classified into three types: main group, transition, and inner transition. Inner transition, lanthanides and actinides. Lanthanides, actinides. Okay, examples. Okay, examples ఇక్కడ
butyl lithium, tertiary butyl lithium. Okay, ikkada lithium belongs to S block. Okay, tertiary butyl lithium. Okay, it is the main group organometallic compound. Okay, ఇంకొకటి తీసుకుంటే Grignard reagent RMGX. Okay, RMGX belongs to main group organometallic compound. Okay, N-butyl lithium, tertiary butyl lithium or N-butyl lithium. Okay, ఇది కూడా organometallic compound, main group. Okay, third one, tetraethyl lead, tetraethyl lead, TEL. Okay, ఈ tetraethyl lead ఇది main group organometallic compound. Okay, itla if the metal belongs to main group, okay, they are known as main group organometallic compounds. Okay, next one, transition organometallic compounds. Okay, for example, transition తీసుకుంటే okay, ఇక్కడ ఐరన్ కాంప్లెక్స్, ఐరన్ cyclopentadienyl, okay, dicarbonyl, okay, iodine. Okay, ఇది ట్రాన్సిషన్ మెటల్ ఆర్గానోమెటాలిక్ కాంపౌండ్స్ కి ఎగ్జాంపుల్. ఓకే, మెటల్ కార్బోనైల్స్, డిఫరెంట్ మెటల్ కార్బోనైల్స్ కూడా ట్రాన్సిషన్ మెటల్ ఆర్గానోమెటాలిక్ కాంపౌండ్ కి ఎగ్జాంపుల్స్. ఓకే, నెక్స్ట్ వన్, ప్లాటినం కాంప్లెక్స్. ఓకే, జైసే సాల్ట్ C2H4. ఓకే, ఈ కాంప్లెక్స్ ట్రాన్సిషన్ మెటల్ ఆర్గానోమెటాలిక్ కాంప్లెక్స్ కి ఎగ్జాంపుల్. ఓకే, ఇది నెక్స్ట్ వన్, ఇన్నర్ ట్రాన్సిషన్ ఆర్గానోమెటాలిక్ కాంపౌండ్స్ కి ఎగ్జాంపుల్ యురనోసిన్. Okay, it is the sandwich compound. Okay, UC6H6. Okay, uranium belongs to actinide. Okay, యురనోసిన్ అనేది ఇన్నర్ ట్రాన్సిషన్ ఆర్గానోమెటాలిక్ కాంపౌండ్స్ కి ఎగ్జాంపుల్. ఓకే, మెయిన్ గ్రూప్ ఎలిమెంట్స్ స్టేబులా కాదా అని మీకు తెలియాలంటే ఎలక్ట్రాన్ రూల్ చెక్ చేసుకోవాలి. ఓకే, మెయిన్ గ్రూప్ ఎలిమెంట్స్ ఆర్ స్టేబుల్ వెన్ దే ఫాలో ఆక్టేట్ రూల్. ఓకే, ఇక్కడ 8 ఎలక్ట్రాన్స్ ఉన్నాయనుకోండి దీంట్లో. ఓకే, ఆ కాంప్లెక్సెస్ స్టేబుల్ కాంప్లెక్సెస్. ఓకే, ట్రాన్సిషన్ మెటల్ కాంపౌండ్స్ ఆర్ స్టేబుల్ వెన్ దే ఫాలో 18 ఎలక్ట్రాన్ రూల్. ఓకే, ట్రాన్సిషన్ లో 18 ఎలక్ట్రాన్ రూల్ ఫాలో అవ్వచ్చు, లేదా 16 ఎలక్ట్రాన్ రూల్ ఫాలో అవ్వచ్చు. ఇప్పుడు పెంటాకార్బోనైల్ ఐరన్ ఇది 18 ఎలక్ట్రాన్ రూల్ ని ఫాలో అవుతుంది, ఇది స్టేబుల్. ఓకే, ఇక్కడ ప్లాటినం కాంప్లెక్స్ 16 ఎలక్ట్రాన్ రూల్ ని ఫాలో అవుతుంది, ఇది స్క్వేర్ ప్లేనార్ కాంప్లెక్స్ 16 ఎలక్ట్రాన్ రూల్ ని ఫాలో అవుతుంది, ఇది కూడా స్టేబుల్ కాంప్లెక్స్. ఓకే, ఇట్లా ఇదేమో ఆక్టేట్ రూల్ ని ఫాలో అవుతుంది, ఆక్టేట్ రూల్. ఓకే, if the main group organometallic compounds contain 8 electrons in their valency shell, okay, they are the stable. Okay, if the transition organometallic compounds they contain 18 electrons in their valency shell, okay, they are the stable complexes. ఓకే, ఇక్కడ ఇక ట్రాన్సిషన్ ఇన్నర్ ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ అనేవి అంత ఇంపార్టెంట్ కాదు. ఓకే, మనం ఇక్కడ మెయిన్ గా డిస్కస్ చేసేది ట్రాన్సిషన్ మెటల్ ఆర్గానోమెటాలిక్ కాంపౌండ్స్. నెక్స్ట్ వన్, ఓకే, ఆన్ ది బేసిస్ ఆఫ్ మెటల్ organometallic compounds are classified into 3 types. Next, on the basis of ligand,
ఆర్గానోమెటాలిక్ కాంపౌండ్స్ ఆర్ క్లాసిఫైడ్ ఇంటూ వేరియస్ టైప్స్. ఓకే, ఇక్కడ నెక్స్ట్ క్లాసిఫికేషన్ ఆఫ్ ఆర్గానోమెటాలిక్ కాంపౌండ్స్. ఓకే, OMCs on the basis of ligand. ఓకే, ఇక్కడ లిగ్యాండ్ అని బేస్ చేసుకొని ఆర్గానోమెటాలిక్ కాంపౌండ్స్ ఎన్ని రకాలంటే, ఒకటే లిగ్యాండ్, ఒకటే డోనార్ ఆటమ్, ఒకే కార్బన్ మెటల్తో డైరెక్ట్ బాండ్ ఫామ్ చేసుకుంటే అది మోనో యాప్టో అంటాం. ఓకే, ఇక్కడ యాప్టిసిటీ. ఓకే, ఆన్ ది బేసిస్ ఆఫ్ యాప్టిసిటీ ఆర్గానోమెటాలిక్ కాంపౌండ్స్ ఆర్ క్లాసిఫైడ్ ఇంటూ వేరియస్ టైప్స్. ఓకే, ఇక్కడ యాప్టిసిటీ అంటే ఏంది? ద నెంబర్ ఆఫ్ డోనార్ ఆటమ్ ఆఫ్ ఎ లిగ్యాండ్ డైరెక్ట్లీ అటాచ్డ్ విత్ ది metal. Okay, the number of donor atom of a ligand directly attached with the metal, it is known as apticity. Okay, based on apticity organometallic compounds are various types. First, what is apticity? Okay, apticity అంటే the number of donor atom. Okay, the number of donor atoms of a ligand directly attached with the metal. Directly attached with the metal. దీన్ని యాప్టిసిటీ అంటాం. ఒక ఓన్లీ వన్ డోనార్ ఆటమ్ మెటల్ తో అటాచ్మెంట్ ఉంటే మోనో యాప్టో, ఒకవేళ 2 డోనార్ ఆటమ్స్ ఉంటే డయాప్టో, 3 ఉంటే ట్రయాప్టో. ఇట్లా డోనార్ ఆటమ్స్, నెంబర్ ఆఫ్ డోనార్ ఆటమ్స్ మెటల్ తోటి అటాచ్మెంట్ కలిగి ఉంటే వాటిని మనం మోనోయాప్టో, డయాప్టో, ట్రయాప్టో, టెట్రాయాప్టో అని మనం క్లాసిఫై చేస్తాం. ఓకే, ది apticity is denoted with neta. Okay, apticity denoted by the prefix. ఓకే, ఈ సింబల్ నీటా అంటాం. ఒక ఈ సింబల్ ఒకవేళ దీనిపైన 1 అని చూపిస్తే మోనోయాప్టో, 2 అని చూపిస్తే డయాప్టో. ఓకే, ఇప్పుడు మోనోయాప్టో కాంప్లెక్సెస్ చూద్దాం. మోనోయాప్టో ఆర్గానోమెటాలిక్ కాంపౌండ్స్, మోనోయాప్టో. ఓకే, మోనోయాప్టో అంటే నీటా 1. ఓకే, ఇక్కడ మెటల్ అనేది ఒకే కార్బన్ తోటి బాండ్ని కలిగి ఉంటుంది, 1 కార్బన్. ఓకే, మెటల్ అటాచ్డ్ విత్ ఓన్లీ 1 కార్బన్ ఆఫ్ ఆర్గానిక్ మాయిటీ. ఫర్ ఎగ్జాంపుల్, ఇక్కడ మోనోయాప్టో ఎల్లైల్ కాంప్లెక్స్, మోనోయాప్టో ఎల్లైల్ కాంప్లెక్స్, ఆర్గానోమెటల్ కాంప్లెక్స్, మోనోయాప్టో ఆర్గానోమెటాలిక్ కాంపౌండ్స్. ఓకే, ఇక్కడ మెటల్ ఒక కార్బన్ తోటి బాండ్ని ఏర్పరచుకుంటుంది, CH3 CH డబల్ బాండ్ CH. ఓకే, మనం ఇది N1 నీటా 1 అల్లైల్ అని రాస్తాం. ఓకే, ఇక్కడ మనము నీటా 1 అంటే మోనోయాప్టో. ఓకే, ఒక కార్బన్ మాత్రమే మెటల్తో డైరెక్ట్ బాండింగ్ని కలిగి ఉంటాయి. ఓకే, నెక్స్ట్ వన్, ఇక్కడ మెటల్ కార్బీన్ కాంపౌండ్స్, మెటల్ కార్బీన్స్. ఓకే, ఈ మెటల్ కార్బీన్ కాంపౌండ్స్ లో ఇక్కడ మీకు డబల్ బాండ్ ఉంటుంది, కానీ ఇక్కడ మనం దీన్ని మోనోయాప్టోగానే ట్రీట్ చేస్తాం.
ఓకే, మోనోయాప్టో కార్బీన్ కాంప్లెక్స్. ఓకే, ఇక్కడ డబల్ బాండ్ ఉందని డయాప్టో కాదు, ఒకే కార్బన్, ఒక కార్బన్ తోటే 2 బాండ్స్ ని కలిగి ఉంటాయి. ఓకే, ఇది మోనోయాప్టో కార్బీన్. ఓకే, మెటల్ కార్బైన్స్ కాంపౌండ్స్, మెటల్ కార్బైన్స్. ఓకే, ఇక్కడ మెటల్ కార్బన్ కి మధ్యలో ట్రిపుల్ బాండ్ ఉంటుంది, కానీ ఇది ట్రయాప్టో కాదు, ఇది కూడా మోనోయాప్టోనే, కార్బైన్ కాంప్లెక్స్. ఓకే, మెటల్ అలైల్ కాంప్లెక్స్, మెటల్ కార్బీన్, మెటల్ కార్బైన్ కాంప్లెక్సెస్ ఆర్ మోనోయాప్టో ఆర్గానోమెటాలిక్ కాంప్లెక్స్. ఓకే, ఇక్కడ మెటల్ సైక్లోపెంటాడైనైల్. ఓకే, ఇక్కడ మెటల్ సైక్లోపెంటాడైనైల్ కాంప్లెక్స్. ఓకే, ఇది కూడా మోనోయాప్టోనే. ఓకే, మనం ఇలా ఉంటే N1 నీటా1 సైక్లోపెంటాడైనైల్ లిగెండ్, సైక్లోపెంటాడైనైల్ లిగెండ్. ఓకే, మెటల్ సైక్లోపెంటాడైనైల్ లిగెండ్, ఇది మోనోయాప్టో. ఓకే, ఇక్కడ నెక్స్ట్ వన్, ఇవన్నీ కూడా మోనోయాప్టో ఆర్గానోమెటాలిక్ కాంప్లెక్సెస్ కి ఎగ్జాంపుల్. నెక్స్ట్ డయాప్టో ఆర్గానోమెటాలిక్ కాంపౌండ్స్. ఓకే, డయాప్టో అంటే మనం నీటా2. ఓకే, ఇక్కడ నీటా2 మెటల్ అటాచ్డ్ టు 2 కార్బన్ ఆటమ్స్. ఓకే, ఎగ్జాంపుల్స్ తీసుకుంటే ఓకే, మెటల్ ఆల్కీన్ కాంప్లెక్స్. ఓకే, ఇట్లా మీకు CH2 ఓకే, 2 మెటల్ కార్బన్ లింకేజ్ ఉంటే ఓకే, ఇది డయాప్టో ఆర్గానోమెటాలిక్ కాంపౌండ్. ఓకే, దీన్ని అదే విధంగా మనం ఈ విధంగా కూడా చూపిస్తాం. మెటల్ ఒక డబల్ బాండ్ CH2. ఓకే, ఇక్కడ ఇట్లా మిడిల్ లో చూపిస్తే మనకి 2 కార్బన్స్ తోటి మెటల్ బాండ్ ని కలిగి ఉంది అని అర్థం. ఓకే, ఇది డయాప్టో ఇథిలీన్ కాంప్లెక్స్. ఓకే, మెటల్ ఈజ్ అటాచ్డ్ టు 2 కార్బన్ ఆటమ్స్ ఆఫ్ ఆర్గానిక్ మాయిటీ. ఓకే, అనదర్ ఎగ్జాంపుల్ మెటల్ ఆల్కైన్ కాంప్లెక్స్. ఓకే, మెటల్ ఆల్కైన్ కాంప్లెక్స్. ఓకే, ఇక్కడ ట్రిపుల్ బాండ్. ఓకే, ఇది కూడా డయాప్టో ఆల్కైన్ కాంప్లెక్స్. ఓకే, ఇక్కడ ఈథైన్, డయాప్టో ఈథైన్ కాంప్లెక్స్. ఓకే, నెక్స్ట్ వన్ సైక్లోప్రొపీనైల్ anion, మెటల్ సైక్లోప్రొపీనైల్ anion. ఓకే, ఇది కూడా డయాప్టో. ఇలా మిడిల్ లో చూపిస్తే మనకి 2 బాండ్స్ 2 కార్బన్ ఆటమ్స్ తోటి బాండ్ ని కలిగి ఉందని అర్థం. ఓకే, మెటల్ అలైల్. ఓకే, మెటల్ అలైల్ కాంప్లెక్స్ ఈజ్ ఎగ్జాంపుల్ ఆఫ్ డయాప్టో ఆర్గానోమెటాలిక్ కాంపౌండ్స్. ఓకే, ఈ విధంగా మనకి ఆప్టా యాప్టో వరకు కూడా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. అవన్నీ రాస్తాను చూడండి. ట్రయాప్టో నీటా3. ఓకే, ఎగ్జాంపుల్స్ తీసుకుంటే ఇక్కడ ఇంతకుముందు ఎల్లైల్. ఓకే, మోనోయాప్టో ఎల్లైల్ కాంప్లెక్స్, ఒకే కార్బన్ తోటి బాండ్ కలిగి ఉంది. ఓకే, ఇక్కడ ఈ డబల్ బాండ్ లో ఉన్నటువంటి ఈ 2 కార్బన్స్ తోటి కూడా బాండ్ కలిగి ఉంటే ఇది ట్రయాప్టో ఎల్లైల్ కాంప్లెక్స్ కి ఎగ్జాంపుల్. ఓకే, ఈ విధంగా రాయొచ్చు మనం. మెటల్ CH2 డబల్ బాండ్ CH
CH2. ఓకే, ఈ విధంగా ఒక కార్బన్తో ఈ విధంగా ఉంటుంది. ఓకే, ఈ 2 కార్బన్లతోటి బాండింగ్ ఉంటుంది. టోటల్ 3 కార్బన్స్ తోటి బాండింగ్ ఉంటుంది. కాబట్టి ఇది దీన్ని మనం ఈ విధంగా కూడా చూపించవచ్చు. మెటల్ CH2 CH CH2. ఓకే, ఈ విధంగా చూస్తే ఇది ట్రయాప్టో ఎల్లైల్ కాంప్లెక్స్. అంటే ఎల్లైల్ కాంప్లెక్స్ అనేది మోనోయాప్టో ఆర్గానోమెటాలిక్ కాంపౌండ్స్ ని ఫామ్ చేస్తుంది అండ్ ట్రయాప్టో ఆర్గానోమెటాలిక్ కాంపౌండ్స్ ని కూడా ఫామ్ చేస్తుంది. కాబట్టి ఎల్లైల్ లిగాండ్ అనేది ఫ్లక్సినల్ లిగాండ్ గా మనం ట్రీట్ చేస్తాం. ఎల్లైల్ లిగాండ్ is a ఫ్లక్సినల్ లిగాండ్. Why? Because it acts as monoapto as well as triapto ligand. Next, another one is triapto cyclopentadienyl ligand. Okay, ఇక్కడ మీరు cyclopentadienyl ligand తీసుకుంటే cyclopentadienyl ligand acts as monoapto as well as triapto and pentaapto. ఇది మోనోయాప్టోగా యాక్ట్ చేస్తుంది, ట్రయాప్టోగా యాక్ట్ చేస్తుంది అండ్ పెంటాయాప్టోగా కూడా యాక్ట్ చేస్తుంది. కాబట్టి సైక్లోపెంటాడైనైల్ లిగాండ్ అనేది ఫ్లక్సినల్ లిగాండ్. ఎగ్జాంపుల్ ఇక్కడ మెటల్ ఓకే, ఇలా చూపిస్తే ఇది 3 కార్బన్స్ తోటి మెటల్ అనేది బాండింగ్ లో ఉంది అన్నట్టు. ఓకే, దీన్ని మనం ఏ విధంగా రాస్తామంటే ట్రయాప్టో సైక్లోపెంటాడైనైల్ కాంప్లెక్స్. ఓకే, నెక్స్ట్ వన్ టెట్రాయాప్టో. ఓకే, టెట్రాయాప్టో బీటా 4. ఓకే, 1,3-butadiene. 1,3-butadiene is the tetraapto organometallic compound. Okay, meta 4 C4H6. Okay, N4-butadiene. ఓకే, ఇది మెటల్ అనేది 4 కార్బన్లతోటి బాండింగ్ ని కలిగి ఉంటాయి. నెక్స్ట్ పెంటాయాప్టో. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ డయాప్టో, ట్రయాప్టో? ఓకే, ఇట్లా క్వశ్చన్ అడిగినప్పుడు మనకు అక్కడ కాంప్లెక్సెస్ ఇస్తారు. ఓకే, ఇచ్చినప్పుడు ఒకవేళ మీకు నీటా 5 నీటా 3 అలా చూపించలేదంటే అది మ్యాక్సిమం యాప్టిసిటీని చూపించినట్టు. ఓకే, ఇక్కడ ఇప్పుడు పెంటాడైనైల్ సైక్లోపెంటాడైనైల్ కాంప్లెక్స్ అనే లిగాండ్ అనేది మోనోయాప్టోగా ట్రీట్ చేస్తుంది, ట్రయాప్టోగా ట్రీట్ చేస్తుంది అండ్ పెంటాయాప్టోగా ట్రీట్ చేస్తుంది. ఓకే, మనకు ఇచ్చిన కాంప్లెక్స్ లో నీటాని మెన్షన్ చేయనప్పుడు అది ఖచ్చితంగా హైయెస్ట్ యాప్టిసిటీని కలిగి ఉందని మనం అనుకోవాలి. ఓకే, N5. ఓకే, అప్పుడు మనం ఏ విధంగా చూపిస్తామంటే ఓకే, ఈ విధంగా చూపిస్తాం. ఇలా చూపిస్తే మనం అది మెటల్ అనేది 5 కార్బన్స్ తోటి బాండింగ్ ని కలిగి ఉంది అని అర్థం. ఓకే, ఈ పెంటాయాప్టో. నెక్స్ట్ వన్ హెక్సాయాప్టో బీటా 6.
ఓకే ఎగ్జాంపుల్ ఎగ్జాప్టోకి ఎగ్జాంపుల్ బెంజిన్, క్రోమోసిన్, యురనోసిన్, ఇవన్నీ కూడా ఎగ్జాప్టోకి ఎగ్జాంపుల్. నెక్స్ట్ 7th వన్ హెప్టాప్టో. ఓకే హెప్టాప్టో ఈటా 7. ఓకే సైక్లో హెప్టాట్రైనైల్ క్యాటయాన్ మెటల్ cycloheptatrynyl cation is the example of heptapto organic complex. Okay, N7 C7 H7 plus. The name cycloheptatrynyl cation. ఓకే ఇది ఈ హెప్టాప్టో కాంప్లెక్స్ హెప్టాట్రైనైల్ క్యాటయాన్ అనేది కూడా ఫ్లక్సినల్ లిగాండే. ఇది డిఫరెంట్ నెంబర్ ఆఫ్ మెటల్ ఆటమ్స్, కార్బన్ ఆటమ్ ని మెటల్ తో బంధాన్ని కలిగి ఉంటాయి. నెక్స్ట్ వన్ ఆక్టాప్టో. ఓకే సైక్లోఆక్టాటెట్రాయిన్. ఇంకా మనం ఈ విధంగా చూసినప్పుడు 8 కార్బన్స్ తో కూడా మెటల్ అనేది డైరెక్ట్ బాండింగ్ ని కలిగి ఉందని అర్థం. సైక్లో ఆక్టాటెట్రాయిన్. Okay, based on the ligand, metal complexes are organometallic complexes are classified into different types. Okay, what is hapticity? Okay, how to denote hapticity? Okay, next one, ఇక్కడ మనము కాంప్లెక్స్ కొన్ని లిగాండ్స్ ఒకే కార్బన్ తోటి ఒకే కార్బన్ మెటల్ తో బాండింగ్ కలిగి ఉండొచ్చు, లేకపోతే 3 కార్బన్లతోటి లేదా 5 కార్బన్లతోటి లేదా 6 కార్బన్లతోటి, ఇట్లా ఒకే లిగాండ్ డిఫరెంట్ యాప్టాసిటీని కూడా ఎగ్జిబిట్ చేస్తే అలాంటి లిగాండ్ మనం ఏమంటామంటే ఫ్లక్సినల్ లిగాండ్స్ అని పిలుస్తాం. ఓకే నెక్స్ట్ వన్ ఫ్లక్సినల్ లిగాండ్స్. ఓకే ఇక్కడ కొన్ని లిగాండ్స్, సమ్ ఆర్గానిక్ లిగాండ్స్ అటాచ్ విత్ మెటల్ ఆటమ్ త్రూ డిఫరెంట్ నెంబర్ ఆఫ్ కార్బన్ ఆటమ్స్. some organic ligands attached with metal atom through one or two or three or four, 5. ఓకే ఈ విధంగా ఒకే లిగాండ్ మెటల్ తోటి ఒక కార్బన్ బాండ్ కలిగి ఉండొచ్చు, 2 కార్బన్ల బాండ్ కలిగి ఉండొచ్చు, లేకపోతే 3 కార్బన్ల బాండ్ కలిగి ఉండొచ్చు. ఇలా కలిగి ఉంటే వాటిని ఏమంటారు అంటే ఫ్లక్సినల్ లిగాండ్స్ అంటాం. ఎగ్జాంపుల్స్ అల్లైడ్. ఇక్కడ మెటల్ అల్లైల్ కాంప్లెక్స్, ఇది మోనోయాక్టివ్ గా ట్రీట్ చేస్తుంది.
మెటల్ అల్లైల్ కాంప్లెక్స్ ట్రయాప్టోగా కూడా ట్రీట్ చేస్తుంది. ఓకే, CH2 CH డబల్ బాండ్ CH2. ఓకే అమ్మా, ఇది ట్రయాప్టో. కాబట్టి ఈ లిగ్యాండ్ ఫ్లక్సినల్ లిగ్యాండ్, అల్లైల్ లిగ్యాండ్ అనేది ఫ్లక్సినల్ లిగ్యాండ్ కి ఎగ్జాంపుల్. ఓకే, అదే విధంగా మీకు డైనైల్ క్యాటయాన్ తీసుకుంటే సైక్లోపెంటాడైనైల్ అనాన్, డైనైల్ అనాన్ తీసుకుంటే ఓకే, ఇది మనకు మోనోయాప్టోగా పనిచేస్తుంది. నెక్స్ట్ ట్రయాప్టోగా, నెక్స్ట్ పెంటాయాప్టోగా కూడా యాక్ట్ చేస్తుంది. ఓకే, ఇక్కడ మనము ఇలా ఉంచవచ్చు, మెటల్ మోనోయాప్టో సైక్లోపెంటాడైన్. ఓకే, మెటల్ ట్రయాప్టో సైక్లోపెంటాడైన్. ఓకే, మెటల్ పెంటాయాప్టో సైక్లోపెంటాడైన్. అంటే ఒకే లిగ్యాండ్ డిఫరెంట్ యాప్టిసిటీని కలిగి ఉంటాయి కాబట్టి మనం ఈ లిగ్యాండ్స్ ని ఫ్లక్సినల్ లిగ్యాండ్స్ గా మనం పిలుస్తాం. ఓకే, ఒకవేళ మీకు కాంప్లెక్స్ ఇచ్చినప్పుడు యాప్టిసిటీ మెన్షన్ చేయనప్పుడు హైయెస్ట్ యాప్టిసిటీ ఉన్నది అనుకోవాలి. ఇక్కడ మీకు N3 N1 ఉంది. ఇక్కడ మనం N3 కానీ N1 కానీ మెన్షన్ చేయలేదంటే ఆ మెటల్ అనేది అల్లైల్ లిగ్యాండ్ తోటి హైయెస్ట్ యాప్టిసిటీనే కలిగి ఉంది అన్నట్టు. Okay, if the apticity is not mentioned, okay, you can consider it as the highest apticity. Okay, ఇప్పుడు సైక్లోపెంటాడైనల్ తీసుకుంటే త్రీ డిఫరెంట్ యాప్టిసిటీ ఉన్నది. ఒకవేళ ఈ యాప్టిసిటీ N1 అది η1 η3 η5 అని మెన్షన్ చేయకపోతే మనకు కాంప్లెక్స్ లో అది ఖచ్చితంగా హైయెస్ట్ యాప్టిసిటీ ఉన్నదే ట్రీట్ చేయాలి. Okay, if apticity is not mentioned, if apticity is not given, then the ligand is considered as its highest apticity. Okay, apticity mention చేయనప్పుడు మనం హైయెస్ట్ యాప్టిసిటీనే తీసుకోవాలి. ఓకే, ఇది ఓకే, కొన్ని లిగ్యాండ్స్ బ్రిడ్జింగ్ లిగ్యాండ్ ని కలిగి ఉంటాయి. ఓకే, బ్రిడ్జింగ్ లిగ్యాండ్ ఉంటే మనం అక్కడ 2 మెటల్స్ తోటి బాండ్ ని కలిగి ఉంటుంది అనుకొని మనము డయాప్టో అని అనుకోవద్దు. ఓకే, ఇట్లా బ్రిడ్జింగ్ లిగ్యాండ్ ఉన్నప్పుడు అది మోనోయాప్టోగానే యాక్ట్ చేస్తాయి. ఓకే, ఇఫ్ ligand is bridged, it considers monoapto. ఫర్ ఎగ్జాంపుల్ కార్బోనైల్ లిగ్యాండ్ ఈ విధంగా 2 మెటల్స్ కి ఇలా ఉంటే ఇప్పుడు ఇది మెటల్ అనేది 2 కార్బన్, ఇక్కడ కార్బన్ మెటల్ కార్బన్ 2 బాండ్స్ ఉన్నాయని డయాప్టోగా ట్రీట్ చేయొద్దు. ఇది మోనోయాప్టోనే. ఓకే, దిస్ ఈజ్ మోనోయాప్టో. ఓకే, ఇక్కడ బ్రిడ్జింగ్ లో మనము మ్యూట్ కార్బోనైల్ అంటే కార్బోనైల్ లిగ్యాండ్ అనేది బ్రిడ్జింగ్ లిగ్యాండ్. మ్యూట్ చూపిస్తే కార్బోనైల్ లిగ్యాండ్ అనేది బ్రిడ్జింగ్. మనకు ఐయుపాక్ నామినిక్లేచర్ లో కూడా బ్రిడ్జింగ్ లిగ్యాండ్ ని మ్యూతో చూపిస్తాం కాబట్టి ఇక్కడ మ్యూట్ అని చూపిస్తే 2 మెటల్స్ తోటి అది లింకేజ్ కలిగి ఉంది అని అర్థం. కానీ
ఇక్కడ 2 మెటల్ కార్బన్ బాండ్స్ ఉన్నాయని డయాప్టోగా ట్రీట్ చేయొద్దు. ఇది మోనోయాప్టోకి ఎగ్జాంపుల్. ఓకే, నెక్స్ట్ వన్ 18 ఎలక్ట్రాన్ రూల్. ఓకే, మెటల్ కాంప్లెక్సెస్ స్టేబులా అన్స్టేబులా అని మనం ఎలా తెలుసుకుంటాం అంటే ఎలక్ట్రాన్ రూల్స్ ఉంటాయి. ఓకే, దీంట్లో మేజర్గా మనం 18 ఎలక్ట్రాన్ రూల్ డిస్కస్ చేస్తాం. ఓకే, ఆక్టేట్ రూల్ కూడా ఉంటుంది. ఆక్టేట్ రూల్ ఈజ్ అప్లికేబుల్ టు మెయిన్ గ్రూప్ ఎలిమెంట్స్, మెయిన్ గ్రూప్ ఆర్గానోమెటాలిక్ కాంపౌండ్స్, అండ్ 18 ఎలక్ట్రాన్ రూల్ ఈజ్ అప్లికేబుల్ టు ట్రాన్సిషన్ మెటల్ ఆర్గానోమెటాలిక్ కాంపౌండ్స్. ఓకే, ఇంపార్టెంట్ వన్ 18 ఎలక్ట్రాన్ రూల్. ఓకే, స్టేబులా అన్స్టేబుల్ అని చెప్పాలంటే మనకి ఆ కాంప్లెక్స్ అనేది 18 ఎలక్ట్రాన్ కలిగి ఉందా లేదా అనేది చెక్ చేసుకోవాలి. ఓకే, వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ 18 ఎలక్ట్రాన్ రూల్? ఓకే, ఇట్ డిటర్మైన్స్ ది థర్మోడైనమిక్ స్టెబిలిటీ ఆఫ్ ఆర్గానోమెటాలిక్ కాంపౌండ్స్. ఇది ఆర్గానోమెటాలిక్ కాంపౌండ్ స్టేబులా లేదా అనేది మనం తెలుసుకోవచ్చు. దట్ డిటర్మైన్స్ thermodynamic stability of organometallic compounds. ఓకే, ఎప్పుడు 18 ఎలక్ట్రాన్ రూల్ కలిగి ఉంటుంది అంటే వాటి యొక్క అవుటర్ ఆర్బిటాల్స్ అన్నీ కూడా ఫిల్ అయ్యి ఉంటే అప్పుడు ఆ కాంప్లెక్స్ అనేది 18 ఎలక్ట్రాన్ రూల్ కలిగి ఉంటుంది. 18 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఓకే, అది స్టేబుల్ అని చెప్పొచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ట్రాన్సిషన్ మెటల్స్ తీసుకుంటే N-1 D10 NS2 ఓకే NPX ఈ విధంగా కంప్లీట్లీ ఫిల్డ్ ఆర్బిటాల్స్ ని కలిగి ఉంటే ఆ కాంప్లెక్స్ స్టేబుల్ కాంప్లెక్స్. కంప్లీట్లీ ఫిల్డ్ valence orbitals. ఓకే, ఇక్కడ మనకు కొన్ని కాంప్లెక్సెస్ 16 ఎలక్ట్రాన్ రూల్స్ కలిగి ఉంటాయి. అవి ఏంటని నెక్స్ట్ చెప్పుకుందాం. నెక్స్ట్ కొన్ని కాంప్లెక్సెస్ ఆక్టేట్ రూల్ ని ఫాలో అవుతాయి. అవి మెయిన్ గ్రూప్ ఎలిమెంట్స్, అవి కూడా స్టేబులే. ఓకే, అన్ని కాంప్లెక్సెస్ కూడా 18 ఎలక్ట్రాన్ రూలే ఫాలో అవ్వాలని ఏం లేదు. ఓకే, మెయిన్ గ్రూప్ ఆర్గానోమెటాలిక్ కాంప్లెక్సెస్ ఏమో ఆక్టేట్ రూల్ ని ఫాలో అవుతుంది, అంటే 8 ఎలక్ట్రాన్స్ ని కలిగి ఉంటుంది. ఓకే, ట్రాన్సిషన్ మెటల్ ఆర్గానోమెటాలిక్ కాంపౌండ్స్ కూడా ఈ కొన్ని కాంప్లెక్సెస్ ఏమో 18 ఎలక్ట్రాన్ రూల్ ని కలిగి ఉంటుంది. కొన్ని కాంప్లెక్సెస్ ఏమో 16 ఎలక్ట్రాన్ రూల్ ని కూడా ఫాలో అవుతాయి. ఓకే, 18 ఉన్న 16 ఉన్న అవి మోర్ స్టేబుల్ కాంప్లెక్సెస్. ఓకే, ఇక్కడ ఫస్ట్ రో ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ తీసుకుంటే అవి ఖచ్చితంగా 18 ఎలక్ట్రాన్ రూల్నే ఫాలో అవుతాయి. ఓకే, నెక్స్ట్ ఇక్కడ మనం 18 ఎలక్ట్రాన్ రూల్ని ఏ విధంగా మనము క్యాలిక్యులేట్ చేస్తాం? క్యాలిక్యులేషన్ ఆఫ్ 18 ఎలక్ట్రాన్ రూల్. ఓకే, మేజర్గా మనకి ఓఎంసీస్ నుంచి ఈ 18 ఎలక్ట్రాన్ రూల్ నుంచి క్వశ్చన్స్ వస్తున్నాయి. కాబట్టి ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం, అది స్టేబులా అన్స్టేబులా, అవన్నీ కూడా మనం ఈ 18 ఎలక్ట్రాన్ రూల్ ద్వారా చెప్పొచ్చు. కాబట్టి ఇది ఎలా క్యాలిక్యులేట్ చేస్తామో చూద్దాం. ఓకే, క్యాలిక్యులేషన్ ఆఫ్ 18 ఎలక్ట్రాన్ రూల్స్ బై 2 మెథడ్స్. ఒకటి ఆక్సిడేషన్ స్టేట్ మెథడ్, ఇంకొకటి న్యూట్రల్ లిగ్యాండ్ మెథడ్. 18 ఎలక్ట్రాన్ రూల్ 18 ఎలక్ట్రాన్ ని రెండు విధాలుగా మనం క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఒకటి ఆక్సిడేషన్ స్టేట్ మెథడ్, ఇంకొకటి న్యూట్రల్ లిగ్యాండ్ మెథడ్. ఆక్సిడేషన్
state method, neutral ligand method. ఓకే, 2 మెథడ్స్ ఉన్నాయి 18 ఎలక్ట్రాన్ ని క్యాలిక్యులేట్ చేయడానికి. ఓకే, ఇక్కడ ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఓకే, ఇక్కడ మాంగనీస్ Cl CO5. ఓకే, ఇక్కడ సేమ్ మాంగనీస్ Cl CO5. ఓకే, పెంటా కార్బోనైల్ క్లోరో manganese complex. Okay, what is the oxidation state of manganese in this complex? +1 sir. Okay, manganese +1. ఓకే, మనం ఆక్సిడేషన్ స్టేట్ ని తీసుకుంటాం. ఓకే, మాంగనీస్ +1, మాంగనీస్ అటామిక్ నెంబర్ 25. ఓకే, మనకు 3d5 4s2 కాన్ఫిగరేషన్. ఓకే, మాంగనీస్ +1 కాబట్టి మన కాన్ఫిగరేషన్ D6. ఓకే, ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి? 6 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. ఓకేనా, మొత్తం 7 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. +1 కాబట్టి ఒక ఎలక్ట్రాన్ తగ్గింది, D6 6 ఎలక్ట్రాన్స్. ఇప్పుడు ఇక్కడ క్లోరైడ్ తీసుకోవాలి. మాంగనీస్ +1 అంటే Cl-. ఓకే, Cl- అయినప్పుడు ఎన్ని ఎలక్ట్రాన్లని కాంట్రిబ్యూట్ చేస్తుంది అంటే 2 ఎలక్ట్రాన్లని కాంట్రిబ్యూట్ చేస్తుంది. ఓకే, ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి 2 ఎలక్ట్రాన్స్ ని కాంట్రిబ్యూట్ చేస్తాయి. ఒకవేళ Cl న్యూట్రల్ అయితేనేమో ఒకే ఎలక్ట్రాన్ ని కాంట్రిబ్యూట్ చేస్తాయి. ఓకే, అవన్నీ కూడా ఏ లిగ్యాండ్ ఎన్ని ఎలక్ట్రాన్లను కాంట్రిబ్యూట్ చేస్తా అనేది నేను తర్వాత, ఇది అయిపోయిన తర్వాత చెప్తాను. ఓకే, ఇప్పుడు ఇది చూడండి. నెక్స్ట్, హౌ మెనీ కార్బోనైల్స్? 5 sir. 5 sir. ఓకే, ఈచ్ కార్బోనైల్ కెన్ కాంట్రిబ్యూట్ 2. 2 electrons. కాబట్టి 5 in carbonyl into 2 electrons, total 10 electrons. ఓకే, ఇప్పుడు టోటల్ ఎలక్ట్రాన్స్ ఎన్ని? 18 sir. ఓకే, 18. కాబట్టి ఈ కాంప్లెక్స్ అనేది Stable. స్టేబుల్. ఓకే, ఇట్లా మనము మెటల్ యొక్క ఎలక్ట్రాన్స్, లిగ్యాండ్స్ యొక్క ఎలక్ట్రాన్స్, వాటన్నిటిని యాడ్ చేస్తే మనకు 18 వస్తే ఆ ట్రాన్సిషన్ మెటల్ కాంప్లెక్స్ అనేది స్టేబుల్. ఓకే, ఇక్కడ న్యూట్రల్ మెథడ్ ద్వారా చూద్దాం. న్యూట్రల్ లిగ్యాండ్ మెథడ్. ఓకే, మాంగనీస్. ఓకే, ఇక్కడ 0 తీసుకోవాలి. ఆక్సిడేషన్ స్టేట్ ఏం తీసుకోవాలంటే 0 అన్నట్టు. అంటే మనకు D5S2 కదా, ఎన్ని ఎలక్ట్రాన్లు? 7 ఎలక్ట్రాన్స్. Cl, ఇప్పుడు ఇది ఆక్సిడేషన్ స్టేట్ తీసుకోవచ్చు. ఓకే, ఇక్కడ 1 ఎలక్ట్రాన్ ని కాంట్రిబ్యూట్ చేస్తాయి. ఓకే, 5 కార్బోనైల్ లిగ్యాండ్స్. ఓకే, 10 ఎలక్ట్రాన్ ని కాంట్రిబ్యూట్ చేస్తాయి. ఓకే, టోటల్ 18 ఎలక్ట్రాన్. ఓకే, ఇఫ్ యూ క్యాలిక్యులేట్ electrons, total valence electrons in oxidation state method and neutral ligand method, okay, we got 18 electrons in the manganese complex. Therefore, this manganese complex is stable complex. Okay, ఇది అర్థమైంది కదా ఎలా క్యాలిక్యులేట్ చేయాలో. Okay, next, second one. Okay, penta-apto C5H5 2. ఇక్కడ ఐరన్, penta-apto C5H5 taken twice. ఓకే, ఇక్కడ మనము దీనికి ఆక్సిడేషన్ స్టేట్ మెథడ్, న్యూట్రల్ లిగ్యాండ్ మెథడ్ లో చూద్దాం. ఓకే, వాట్ ఈస్ ద ఆక్సిడేషన్ స్టేట్ ఆఫ్ దిస్ ఐరన్ ఇన్ దిస్ కాంప్లెక్స్? 3d6 4s2. 3d6 4s2 sir.
ఓకే, ఆక్సిడేషన్ స్టేట్ ఐరన్ 2+. ఇది సైక్లోపెంటాడైనైల్ anion కదా. ఒక సైక్లోపెంటాడైనైల్ మైనస్, రెండు ఉన్నాయి కాబట్టి -2. ఇది -2 అయితే ఇది +2. కాబట్టి ఐరన్ ఎన్ని ఎలక్ట్రాన్లు ఉన్నాయి? 6 electrons. ఓకే, ఐరన్ 26. ఓకే, టోటల్ 3d6 4s2. ఓకే, ఐరన్ 2+ కాబట్టి d6 6 ఎలక్ట్రాన్స్. నెక్స్ట్ ఇక్కడ 2c5h5-. ఓకే, ఇక్కడ 5 కార్బన్స్ ఉన్నాయి కాబట్టి 5 లిగాండ్స్ ని 5 ఎలక్ట్రాన్స్ ని కాంట్రిబ్యూట్ చేస్తాయి. ఒక C5H5 5 ఎలక్ట్రాన్స్ కాంట్రిబ్యూట్ చేస్తాయి. ఇక్కడ -1 ఉంది కాబట్టి ఇది యాడ్ అవుతుంది, అంటే 6 ఎలక్ట్రాన్స్. ఓకే, 2 ఉన్నాయి కాబట్టి 2 × 6. ఓకే, 12 12 ఎలక్ట్రాన్స్. electrons. Okay, 2 × 6 electrons, 12 electrons. Okay, it is 18 electrons. Okay, it is the stable complex. Okay, ఇక్కడ C5H5 అనేది లిగాండ్, ఇక్కడ ఆక్సిడేషన్ స్టేట్ ని కన్సిడర్ చేస్తేనేమో C5H5 గా ఉంటుంది కాబట్టి 6 ఎలక్ట్రాన్స్ ని మెటల్ కి డొనేట్ చేస్తుంది. ఒక C5H5 6 ఎలక్ట్రాన్స్ డొనేట్ చేస్తుంది, రెండు C5H5లు 12 ఎలక్ట్రాన్స్ ని డొనేట్ చేస్తాయి. ఇక్కడ సేమ్ సెకండ్ వన్. C5H5 2. ఓకే, ఇక్కడ ఐరన్ న్యూట్రల్ తీసుకోవాలి. అంటే ఎన్ని ఎలక్ట్రాన్లు టోటల్? హౌ మెనీ ఎలక్ట్రాన్స్? ఐరన్ 8 ఎలక్ట్రాన్స్ కదా. 8 sir. S2 8 ఎలక్ట్రాన్స్. ఓకే, 2C5H5 ఇది న్యూట్రల్ గా తీసుకోవాలి, చార్జ్ తీసుకోవాలి 0. కాబట్టి 10 ఎలక్ట్రాన్స్. టోటల్ 18 ఎలక్ట్రాన్స్. ఓకే, ఇక్కడ న్యూట్రల్ మెథడ్లో 18 వచ్చినాయి. ఓకే, ఆక్సిడేషన్ స్టేట్ మెథడ్లో కూడా 18 వచ్చినాయి కాబట్టి ఓకే, ఇక్కడ బిస్ సైక్లోపెంటాడైనైల్ ఐరన్ కాంప్లెక్స్ అనేది స్టేబుల్ కాంప్లెక్స్. ఓకే, ఈ విధంగా మనం నెక్స్ట్ రీనియం కాంప్లెక్స్ చూద్దాం. ఓకే, చెప్పండి ఇప్పుడు ఈ కాంప్లెక్స్ 18 ఎలక్ట్రాన్ రూల్ ఫాలో అవుతుందా అవ్వదా చెప్పండి. ఓకే, రీనియం ఆక్సిడేషన్ స్టేట్ 3d6 4s2 sir. మాంగనీస్ కు సంబంధించి మాంగనీస్ గ్రూప్ Manganese technetia rhenium 3d5 4s2 sir. 3d5 4s2. ఇక్కడ రీనియం ఆక్సిడేషన్ స్టేట్ Oxidation state +1 పోతే 6 sir. ఓకే, రీనియం ప్లస్ కదా, +1. ఓకే, 6 ఎలక్ట్రాన్స్. ఓకే, 5 కార్బోనైల్స్ into 2 12 ఎలక్ట్రాన్స్. ఒక Sir 5 to 10 sir. ఒక PF3 లిగాండ్. Sir 5 carbonyl into 2 10 sir. 10. ఓకే, PF3 అనేది 2 ఎలక్ట్రాన్లను కాంట్రిబ్యూట్ చేస్తుంది. ఓకే, టోటల్ 18 ఎలక్ట్రాన్స్. ఓకే, న్యూట్రల్ లో తీసుకుంటే రీనియం 7 ఎలక్ట్రాన్స్, 5 కార్బోనైల్ ఇది న్యూట్రలే కాబట్టి 10 ఎలక్ట్రాన్స్. నెక్స్ట్ PF3
EF3 ఎన్ని 2 ఎలక్ట్రాన్స్. ఓకే, కాంప్లెక్స్ పైన ఒక పాజిటివ్ చార్జ్ ఉంది కదా, కాంప్లెక్స్ పైన చార్జ్ ఉంది కదా, ఇక్కడ -1 ఎలక్ట్రాన్ చేయాలి, ప్లస్ ఉంది కాబట్టి ఇది 18 ఎలక్ట్రాన్స్. ఓకే, ఇట్లా మనకి ఏ కాంప్లెక్స్ 18 ఎలక్ట్రాన్ రూల్ని కలిగి ఉంటుంది, ఓకే ఎలా క్యాలిక్యులేట్ చేయాలి, ఓకే ఇవన్నీ కూడా మీకు ట్రాన్సిషన్ మెటల్ కాంప్లెక్సెస్ 3D సిరీస్, 4D సిరీస్, 5D సిరీస్ ఎలిమెంట్స్ వాటి యొక్క కాన్ఫిగరేషన్ ఓకే తెలిస్తే ఈజీగా మీరు 18 ఎలక్ట్రాన్ రూల్ని ఫాలో అవుతుందా లేదా అనేది చూసుకోవచ్చు. ఓకే, అర్థమైంది కదా ఇది ఆక్సిడేషన్ స్టేట్ మెథడ్ అండ్ న్యూట్రల్ లిగ్యాండ్ మెథడ్. ఓకే, నేను ఇక్కడ కొన్ని మనం 3D సిరీస్ ఎలిమెంట్స్ చెప్పండి. ఓకే, స్కాండియం, టైటానియం, chromium, manganese, ferrous, cobalt, nickel, zinc. ఇక్కడ మనకి ఇది 21 అయి 30. ఓకే, ఇక్కడ మనం జనరల్ గా రాసే 3D 1 to 10 4s2 ఈ 3D సిరీస్. ఓకే, స్కాండియం నెక్స్ట్ 4D సిరీస్ ఇరీడియం, జిర్కోనియం, ఇట్రియం, నియోబియం, నియోబియం, మాలిబ్డినం, molybdenum, magnesium, రుథియం, రోడియం, సోడియం, పెల్లాడియం, సిల్వర్, సిల్వర్, కాడ్మియం. ఓకే, దీని జనరల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ తీసుకుంటే 4D 1 to 10 1 to 10, 5s2. 5s, ఓకే, 5s2. 39, కాడ్మియం ఏమో 48. ఇంకా ఇవి మీరు ఓకే మిడిల్లో ఇక అవన్నీ చెక్ చేసుకోండి. ఇప్పుడు స్కాండియం అయితే 3D1 4s2, టైటానియం అయితే 3D2 4s2 ఇట్లా. ఓకే, 5D కాంప్లెక్స్ తీసుకుంటే ఓకే లాంతనం 57, నెక్స్ట్ ఆఫ్నియం, కాంటాలం, టాంటాలియం, టంగ్స్టన్, టంగ్స్టన్, రీనియం, రేనియం, ఆస్మియం, ఇరిడియం, జియం, ప్లాటినం, ప్లాటినం, ఆరం, ఏయు, గోల్డ్, హెచ్జి. మెర్క్యూరీ. ఓకే, 80 ఇది 5D 1 to 10 6s2. ఓకే, ఇక్కడ మేజర్ గా ఈ కాంప్లెక్సెస్ 18 ఎలక్ట్రాన్ రూల్ ని ఫాలో అవుతాయి. కొన్ని కాంప్లెక్సెస్ మాత్రం 16 ఎలక్ట్రాన్ రూల్ ని ఫాలో అవుతాయి. ఇక్కడ మెయిన్ గా ప్లాటినం, పెలాడియం, నికెల్ కాంప్లెక్స్, రోడియం 1 కాంప్లెక్స్, ఇరిడియం 1 కాంప్లెక్స్, ఇక్కడ నికెల్ 2+, పెలాడియం 2+, ప్లాటినం 2+, రోడియం 1+, అండ్ ఇరిడియం 1+. ఓకే, ఈ కాంప్లెక్స్ మాత్రం 16 వ్యాలెన్స్ ఎలక్ట్రాన్ రూల్ ని ఫాలో అవుతాయి. 16 ఎలక్ట్రాన్ రూల్ ఈ మేజర్ గా స్క్వేర్ ప్లేనార్ కాంప్లెక్సెస్ ని ఏర్పరుస్తాయి కాబట్టి 16 ఎలక్ట్రాన్ రూల్. స్క్వేర్ ప్లేనార్ ఆర్గానో మెటాలిక్ కాంప్లెక్స్. ఓకే, ఇక్కడ మనకు ట్రాన్సిషన్ మెటల్ కాంప్లెక్సెస్ లో మిగతా అన్నీ కూడా 18 ఎలక్ట్రాన్ రూల్. ఓకే, ఇక్కడ ఈ నికెల్ +2, పెలాడియం, రోడియం 1, ఇరిడియం అనేది స్క్వేర్ ప్లేనార్ కాంప్లెక్సెస్ ని కలిగి ఉంటాయి. స్క్వేర్ ప్లేనార్ జామెట్రీ
16 ఎలక్ట్రాన్ రూల్ ఫాలో అవుతాయి. ఓకే, మీరు 16 ఎలక్ట్రాన్ రూల్ వీటికి వచ్చిందంటే ఈ కాంప్లెక్సెస్ స్టేబుల్. మళ్ళీ మిగతా వాటిలో 16 వచ్చిందనుకోండి, అవి స్టేబుల్ కాదు. ఓన్లీ ఈ మెటల్ని కలిగి ఉన్నటువంటి కాంప్లెక్సెస్ స్క్వేర్ ప్లేనార్ జామెట్రీ ఉండాలి, 16 వ్యాలెన్స్ ఎలక్ట్రాన్లు ఉంటే అది స్టేబుల్. ఓకే, ఈ విధంగా మీరు మెటల్ కాంప్లెక్సెస్ యొక్క టోటల్ ఎలక్ట్రాన్స్ ని క్యాలిక్యులేట్ చేయొచ్చు, టోటల్ వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ని క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఓకే, ఇంకా కొన్ని ఇస్తాను, చెయ్యండి మీరు. Calculate valency electrons following complexes. ఓకే, వీటికి క్యాలిక్యులేట్ చేయండి. ఎయిటీన్ ఎలక్ట్రాన్ రూల్ని ఫాలో అవుతాయా లేవా చెక్ చేసుకోండి. ఓకే, ఇక్కడ వీటికి చెక్ చేయండి. రేపు క్లాస్లో చెప్పండి, ఇవి స్టేబులా అన్స్టేబులా, 18 ఎలక్ట్రాన్ రూల్ని ఫాలో అవుతాయా లేవా మీరు ఒకసారి ప్రాక్టీస్ చేయండి. ఓకేనా, అర్థమైంది కదా ఎలా క్యాలిక్యులేట్ చేయాలో 18 ఎలక్ట్రాన్స్. ఓకే, ఇదంతా ఇది ఇంపార్టెంట్. ఈ 18 ఎలక్ట్రాన్ రూల్ మీరు బాగా ప్రాక్టీస్ చేసినట్లయితే డిఫరెంట్ వేస్లో క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంది. కాబట్టి ఇది బాగా ప్రాక్టీస్ చేయండి. ఓకే సార్. ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ లిజనింగ్ దిస్ క్లాస్. Thank you, sir. థ్యాంక్ యూ సార్. ఓకేనా? ఓకే, ఇక స్టాప్ చేస్తున్నా. Yes, sir.